మా తింగరబుచ్చి నేను మధ్యాహ్నం భోంచేసి పడుకున్నాను సోఫా దగ్గర. సోఫా మీద వచ్చి ఎగిరింది, ఆడుకుంటుందిలే అనుకున్నా. ఇంకా వెంటనే వచ్చి నా పొజ్జ మీద కూర్చొనేసింది. ఎప్పుడూ లేదు మేడము, అలాంటిది వచ్చి కూర్చొనేసింది. సర్లే కూర్చుంది, ఇంకేమి అని చెప్పంటే లేదు మసాజ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ అనమాట. ఇంకా అట్లే మసాజ్ చేస్తూ ఉంటే మేడము బొజ్జ మీద కూర్చొని కళ్ళు మూసుకొని రిలాక్సింగ్, ఎంజాయింగ్. ఏం చెప్పాలి చెప్పండి, దీని అదృష్టం. నాకు మసాజ్ చేసేవాళ్ళు లేరు, కానీ ఈమెకు మాత్రం నేను మసాజ్ చేయాలి. దాదాపు ఒక 10 minutes అంటే మసాజ్ చేయించుకుంది. ట్రై చేసి ఆటికి చేయి తీసేస్తే ఏం చేస్తుంది, ఉంటుందా లేదా అని వెంటనే కళ్ళు తెరిపేయడం, మళ్ళీ ఇటు తిరిగి ఇక్కడ చేయి మసాజ్ అని. మసాజ్ చేయాల్సి వచ్చింది, తప్పలేదు, ఏం చేద్దాం. వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను తొందరగా అయిపోవాలని చెప్పి. ఎంజాయ్ చేసింది మా డిగ్గుగాడు. నా మసాజ్ నచ్చిందంట, రోజు ఇవ్వాలంట అట్లా మసాజ్. ఇచ్చేద్దామా రోజు డిజ్నీకి మసాజ్.